జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ఆర్మీ యూనిఫాంలో వచ్చి మతం అడిగి దాదాపు 28 మంది హిందువులను టెర్రరిస్టులు పొట్టున పెట్టుకోవడం అమానుషమని, ఇలాంటి దాడులు సభ్య సమాజం ఏమాత్రం సహించదని కేబీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కొనియాల బాలరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పురవీధుల్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు హేయమైన చర్యగా భావిస్తూ ఉగ్రవాదుల దాడి నుంచి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, హిందువులైనా ముస్లింలైనా ఒంట్లో పారే రక్తం ఒకటేనని, హింసాకాండను హింసాత్మక చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు తారక సురేష్, వెంకటేష్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్లు కొన్యాల శ్రీనివాస్ రెడ్డి, గుడ్ల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు గుడిపల్లి భుజేందర్ గౌడ్, మహమ్మద్, జహంగీర్, నల్లా పరశురాం, గణేష్, వెంకటేష్, శేఖర్, నవీన్, ప్రవీణ్, భాస్కర్, పెద్ద ఎత్తున గ్రామస్తులు, యువకులు, మహిళలు, చిన్నారులు అన్ని వర్గాల వారు పాల్గొన్నారు. తెలంగాణలో మన దేశం వాళ్ళని ఖచ్చితంగా మనోళ్ళే అని చెప్పి గుర్తుపట్టి మరి చంపిరు. మనం వాళ్ళు కాలిస్తే చచ్చిపోయినాం, మనం అరిస్తే చచ్చిపోయేటట్టు మనం చేయాలి. మాతరం జై భారత్. మనము నిన్న జమ్మూ కాశ్మీర్లో పహల్గాం అనే పర్యాటక కేంద్రమైనటువంటి అది పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి పర్యాటక కేంద్రంలో అందరూ పాడుకునే సమయంలో ఉగ్రదాడులు, పాకిస్తాన్ ఉగ్రదాడులు మన వెంటాడి నువ్వు హిందువా ముస్లిం అని పేరు చెప్పుకుంటూ భర్తముండు భార్యను చెండినటువంటి ఆ పాకిస్తాన్ తీవ్రవాదులకు తగిన బుద్ధి చెప్పే విధంగా భారత ప్రభుత్వం పనిచేస్తా అని ఆశిస్తా ఉన్నాము. అదేవిధంగా మా ఈ గ్రామంలో ఒక పిలుపు మేరకు నిజంగా మా అందరి పెద్దలు, మహిళలు, ఉత్సాహవంతులు, యువకులు అందరూ కలిసి ఆ యొక్క ఘటనకు నివాళులు అర్పించేందుకు వచ్చి మేము ఈ వాళ్ళ ఆత్మశాంతి చేకూర్చాలని గ్రామంలో ఒక కొవ్వొత్తు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆ 28 మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మా గ్రామం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.